నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా మండే బ్లాగ్ అయితే చూస్తారు. మండే అంటే బిజీ డే, చాలా బిజీగా ఉంటుంది. ఈ వీక్లో నేను నా వీక్లీ క్లీనింగ్ రొటీన్ నేను ఎలా ప్లాన్ చేసుకుంటాను, డైలీ ఏ ఏరియా క్లీన్ చేస్తాను అంటే, రోజు ఇల్లంతా డస్టింగ్ చేయడం కుదరదు కదా. సో నేను వీక్లీ ప్లాన్ చేసుకొని ఈరోజు ఏరియా ఇలా క్లీన్ చేయాలని అయితే పెట్టుకుంటాను. సో ఆ వీక్లీ రొటీన్ ఈ వీక్ మండే టు ఫ్రైడే అయితే మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. మోస్ట్లీ ఫ్రైడే ఏం పెట్టుకోను, ఫ్రైడే డస్టింగ్ అలాంటివి చేయను. సో మండే టు థర్స్డే అనుకోండి, ఒక్కొక్క ఏరియా ఎలా క్లీన్ చేస్తాను అనేది. ఇది ఎవ్రీ డే, ఎవ్రీ టైం, ఎవ్రీ సీజన్ సేమ్ ఉండదు. ఎందుకంటే వింటర్లో ఒకలాగా, సమ్మర్లో ఒకలాగా ఉంటుంది. మా దగ్గర వెదర్ కండిషన్ మీకు తెలుసు కదా. ఈ టైంలో అన్నీ ఒకేసారి తీసేసి వాష్ చేసి ఇది చేయాలంటే కుదరదు. సో దానికి తగ్గట్టు నేను ఎలా ప్లాన్ చేసుకుంటాను అనేది మీతో షేర్ చేస్తాను. ఈ వీక్ సిరీస్ అంతా మిస్ అవ్వకుండా చూసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఈరోజు మండే, ఈరోజు ఏ ఏరియా ఎలా క్లీన్ చేశాను అనేది చూసేయండి. అండ్ ఈరోజంతా నేను ఏం చేసేసాను, ఏమేమి రెసిపీస్ చేశాను అనేది కూడా ఈ బ్లాగ్లో షేర్ చేస్తాను. బ్లాగ్ ఎక్కడ మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. సో మన పనంతా ఈజీగా చేసుకోవాలంటే ముందు స్కూల్కి, ఆఫీస్కి అయితే పంపించేసేయాలి కదా. సో ముందుగా నేనైతే మా పాప కోసం తను బీట్రూట్ పరాటా కావాలంది. సో బీట్రూట్ అయితే బాగా తురిమేసి పెట్టుకున్నాను. నేను ఇది 2 రకాలుగా చేస్తాను. ఒకటి ఆటాలో జ్యూస్ వేసేసి కూడా చేయొచ్చు మీరు. ఈరోజైతే నేను కొంచెం గ్రేట్ చేసి వేసాను కాబట్టి ఇది మంచి ఫైబర్. మీరు డైరెక్ట్ జ్యూస్ కూడా వేయచ్చు, ఇలా తినని పిల్లల కోసం. ఏం లేదు, మీరు గ్రేట్ చేసిందంతా ఆటాలో వేసేసుకొని సరిపడా ఉప్పు అయితే వేసి బాగా మిక్స్ చేసేసుకోవడమే. ఇలా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చూసారా, నేను మీకు ఆటా చూపించాను. అలా మీరు చెక్ చేసినప్పుడు మెత్తగా ఉంటే కనుక మీకు చపాతీస్ చాలా మెత్తగా వస్తాయి. అది ఇక్కడైతే నేను దానికోసం చేసేస్తున్నాను బీట్రూట్ పరాటా. అండ్ దీనికోసం బీట్రూట్ చట్నీ కావాలండి. ఆ రెసిపీ ఆల్రెడీ ఉంది కదా అన్నట్టు నేనేం రికార్డ్ చేయలేదు. ఆ బీట్రూట్ చట్నీ రెసిపీ అయితే మన షార్ట్స్లో ఉంది, మీకు ఎవరికన్నా కావాలంటే అక్కడ చూసేయచ్చు. ఇక్కడైతే కాల్ చేసుకోవడమే చపాతీని. సరిపడా ఆయిల్ వేసుకొని, ఇంకా మీరు మీ పిల్లలకి లంచ్ బాక్స్లో ఎలాంటివి పెడుతూ ఉంటారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. మా పాప ఇలా పరాటాస్ అండ్ ఫ్లేవర్డ్ రైసెస్ ఇలాంటివే తీసుకెళ్తుంది. ఇంకా తన లంచ్ బాక్స్ రెడీ అయిపోయింది. ఇప్పుడు తినటం కోసం అయితే ఇడ్లీ వేశాను. మోస్ట్లీ మార్నింగ్ ఇడ్లీయే ప్రిఫర్ చేస్తుంది ఎక్కువ. ఇదైతే తన లంచ్ బాక్స్ పపాయ, బీట్రూట్ చట్నీ అండ్ మన ఫ్లాక్ సీడ్ లడ్డు అయితే పెట్టేశాను. ఇంకా నేను ఇంట్రోలో చెప్పినట్టే ఇదైతే ఒక క్లీనింగ్ వేసి కొంచెం లిక్విడ్తో స్క్రబ్ చేసేసి వైపర్తో తీస్తాం కదా, అలా కూడా క్లీన్ చేస్తాను డీప్ క్లీనింగ్ అవసరమైనప్పుడు. ఇంక ఇది అయిపోయాక నేనైతే ఫ్రెష్ అయ్యి దీపారాధన అయితే చేసేసుకున్నాను. మీరు కూడా నమస్కారం చేసేసుకోండి. మీ కోరికలన్నీ తీరాలని మా దేవుణ్ణి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇక్కడైతే ఫ్రెష్ కర్టన్స్ తీసుకొని వేసేయడానికి వచ్చేసాను. ఇప్పుడు బోల్డ్ అంతా సన్ వస్తుంది. వింటర్కి సన్ పడితే బాగానే ఉంటుంది, కానీ నేను ఏదైనా రికార్డ్ చేసుకోవాలంటే ఆ సన్ ఫోకస్ వల్ల సరిగా రికార్డ్ అవ్వదు. అందుకని ఇంక ఇవి వేసేప్పుడైతే హైట్తో కొంచెం ప్రాబ్లమే, కానీ తప్పదు. కింద ఒక చిన్న స్టూల్ వేసుకొని వేస్తాను అప్పుడప్పుడు. బట్ ఈరోజు ఏంటో అలా చేస్తూ ఉన్నాను. ఇంకా మీరు క్లీనింగ్ చేయాలంటే ఇంట్లో మోటివేషన్ కోసం ఏం చేస్తారు? సాంగ్స్ వింటారా, టీవీ చూస్తారా, ఎవరివన్నా ఇలా క్లీనింగ్ వీడియోస్ పెట్టుకొని మోటివేట్ అవుతారా అనేది నాతో చెప్పండి. ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. ఇలా కర్టన్స్ వేసేసిన తర్వాత నెక్స్ట్ సోఫా కవర్స్ కూడా వేసేస్తాను. చలి అసలు టూ మచ్ ఉంటుందండి. పిల్లలు బాగా ఇబ్బంది పడిపోతున్నారు. మీ ఏరియాస్లో ఎలా ఉంటుంది చలి? ఈరోజు వాయిస్ ఓవర్ ఇచ్చే రోజు అంటే వెన్స్డే రోజు నేను ఆల్రెడీ న్యూస్ విన్నాను, ఏపీలో మళ్ళీ సైక్లోన్ అలర్ట్ ఇచ్చారని. మీరు జాగ్రత్తగా ఉండండి, మీ హెల్త్ని జాగ్రత్తగా చూసుకోండి. అసలే శీతాకాలం, ఈ చలికి తోడు వర్షాలు పడ్డాయంటే ఇంకా హెల్త్ పాడైపోతుంది. వాటర్ కూడా మంచిగా కాచుకొని తాగండి. ఆరో వాటర్ అయినా సరే, ఎంత ప్యూరిఫై అయినా సరే కొంచెం లూక్ వామ్ వాటర్ తాగడం మన హెల్త్కి చాలా మంచిది ఈ సీజన్లో. సో అది ఇక్కడైతే సోఫా కవర్స్ వేసేస్తున్నాను. సోఫా కవర్స్ వేసాక పిల్లో కవర్స్ వేయడం ఉంది చూసారా, అది కొంచెం కష్టం. నేను ఆల్రెడీ తీసిన పిల్లో కవర్స్ ఉన్నాయి చూసారా, అవైతే ఈజీగా వేయచ్చు. ఇవి కొంచెం కష్టంగా ఉంటాయి.
యాక్చువల్గా ఈ కవర్స్ అండ్ ఈ పిల్లో సెట్ సోఫాతో పాటు వచ్చాయి, మిగతావన్నీ నేను విడిగా తీసుకున్నాం అనమాట. సో అలా అయితే కవర్స్ కూడా వేసేస్తున్నాను. ఇంకా ఈ వీడియో మీరు చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. మీ పిల్లలకి ఎంతగానో నచ్చే, బయటికి ఎప్పుడు వెళ్ళినా వాళ్ళు మనల్ని కొనమని ఇబ్బంది పెట్టే ఎమ్మి పాప్కార్న్ అయితే షేర్ చేస్తాను. పాప్కార్న్లో ఎమ్మి ఉంది జ్యోతి అనుకుంటున్నారా? అదే చాక్లెట్ పాప్కార్న్ అయితే పిల్లలకి బాగా నచ్చుతుంది కదా. సో అదే ఈ వీడియోలో షేర్ చేశాను. సో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఇది మా లివింగ్ రూమ్ అయితే నీట్గా బాగుంది కదా. ఇలా నీట్ అండ్ టైడీగా ఉంటే అబ్బా ఆ ప్రశాంతతే వేరనిపిస్తుంది. ఇంక ఇప్పుడు తీసిన కర్టన్స్ అయితే వాష్ చేయాలి కదా, వాటిని వాష్ చేసేసాను. నేను కర్టన్స్ వాషింగ్ మిషన్లోనే వాష్ చేసేస్తాను. చాలామంది వాషింగ్ మిషన్లో వేస్తే ఆ రింగ్స్ పోతాయి అంటారు. ఏమో నాకు తెలీదు, నా కర్టన్స్ క్వాలిటీ మంచిదో ఏమో తెలీదు. బట్ నార్మల్ వాష్ అయితే వేయను, నేను డెలికేట్ వాష్ చేస్తాను. కర్టన్స్, సోఫా కవర్స్ ఇలాంటివి సపరేట్గా. సో నాకు ఎప్పుడు ఆ రింగ్స్ ఊడిపోవడం అనే ప్రాబ్లం అయితే రాలేదు. మీరు కర్టన్స్ అండ్ సోఫా కవర్స్ లాంటివి ఎలా వాష్ చేస్తారో నాతో షేర్ చేయండి. చాలామంది హ్యాండ్ వాష్ కూడా చేస్తారు, నాకు అంత ఓపిక లేదు. నేను మీతో చాలా వీడియోస్లో షేర్ చేసినట్టే నాకు బట్టలు ఉతకడం అంటే నా వల్ల కాని పని. నేను మిగతా పని అంతా మేనేజ్ చేసుకుంటా, కానీ ఇది నా వల్ల కాదు. ఇంక ఇక్కడైతే మా పాప స్కూల్ నుంచి వచ్చేసింది, ఫ్రెష్ అయిపోయి తను చదువుకుంటుంది. నేనైతే ఇక్కడ బట్టలు మట్టేసుకుంటున్నాను. తనకి యాక్టివిటీస్ ఉంటాయి కదా, మండే, వెన్స్డే, ఫ్రైడే స్కేటింగ్కి వెళ్తుంది 6 to 7. ట్యూస్డే, థర్స్డే, సాటర్డే, సండే క్రికెట్కి వెళ్తుంది. ట్యూస్డే, థర్స్డే ఏమో ఈవినింగ్ 4 to 6 వెళ్తుంది క్రికెట్కి. సాటర్డే, సండే మార్నింగ్ అవర్స్లో వెళ్తుంది. కాబట్టి స్కేటింగ్కి వెళ్ళే డేస్లో 4 to 6 చదువుకుంటుంది, అంటే 4 to 5:30 అలా. క్రికెట్కి వెళ్ళే డేస్లో మాత్రం అంత టైం ఉండదు కాబట్టి వచ్చి ఫ్రెష్ అయి తినేసి రిలాక్స్ అవుతుంది. 4 o'clockకి క్రికెట్కి వెళ్ళిపోతే వచ్చి ఫ్రెష్ అయిన తర్వాత 6-6:30కి వచ్చేస్తుంది కదా, అప్పుడు ఫ్రెష్ అయిపోయి 7 to 8:30 అలా చదువుకుంటుంది. అలా తన రెగ్యులర్గా స్టడీస్ అయితే నడుస్తూ ఉంటాయి. ఇంట్లో హోంవర్క్స్ ఏంటి, ఆ డే రివిజన్ ఏంటి, ఏదైనా సరే ఇలా నేను మీకు చాలాసార్లు చెప్పినట్టే పిల్లలు చదువుకునేప్పుడు మనం వాళ్ళ దగ్గర ఉండి ఏదో ఒక పని చేసుకుంటూ ఉండాలి. మీరు మొబైల్ చూస్తూ, టీవీ చూస్తూ వాళ్ళని చదువుకోమంటే వాళ్ళకి అస్సలు కాన్సన్ట్రేషన్ అనేదే ఉండదు. ఓకే అమ్మ నా పక్కన ఉంది, మీరు పక్కన ఖాళీగా కూర్చోవసరం లేదు, మీవి ఏవో ఒక పనులు ఉంటాయి కదా అవి చేసుకుంటూ ఉండండి. నేనైతే ఇక్కడ బట్టలు మడతేస్తున్నాను, ఒక్కో రోజు క్యాజువల్గా కూర్చుంటాను. ఎడిటింగ్ అలాంటివి కూడా చేయను, ఎందుకంటే నేను ఫోన్ పట్టుకొని కూర్చుంటే మళ్ళీ తను డీవియేట్ అయిపోతుంది. కాబట్టి ఇలా నార్మల్గా ఇంట్లో పనులు ఏమైనా ఉంటే అవి మాత్రం చేస్తాను. సో ఇంకా ఈ బట్టలు మడతేయడం అయిన తర్వాత స్నాక్స్ అయితే ప్రిపేర్ చేశాను. ఈ మడతేసేప్పుడే నేను ఆల్రెడీ నాకు టీ పెట్టేసుకున్నాను, తన కోసం పాలు కూడా పెట్టాను. ఇంకా పాప్కార్న్ ఏంటంటే స్కేటింగ్ నుంచి వచ్చాక అలా తింటుంది. మెయిన్ అది నెక్స్ట్ డే స్నాక్ బాక్స్లో కోసం చేస్తుంది. ఇప్పుడైతే ఏదో ఒకటి తినేస్తుందిలేండి, ఫ్రూటో ఏదో ఒకటి. పాలు తాగుతుంది కాబట్టి ఇబ్బంది లేదు. తనకు కొంచెం మార్నింగ్ మిల్క్ ఎలర్జీ ఉంది, బస్సులో వెళ్తుంది కదా. చిన్నప్పుడు కూడా అంతే, మార్నింగ్ పాలు పట్టించి మేము కార్లో ట్రావెల్ చేస్తే వామిటింగ్ చేసేసేది. అదే ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. నేను కనుక మార్నింగ్ పాలు ఇచ్చి పంపించానంటే బస్సులో వామిటింగ్ చేసేస్తుంది. అందుకని ఇంకా మార్నింగ్ పాలు అవాయిడ్ చేస్తాం, ఈవినింగ్ టైంలోనే ఇస్తాను, అది సమ్మర్ అయినా వింటర్ అయినా కూడా. సో అది ఇలా అయితే బట్టలు మడత పెట్టేస్తున్నాను. ఈవెన్ ఈ స్వెటర్స్, వింటర్ వేర్ కూడా నేను వాషింగ్ మిషన్లో డెలికేట్ వాష్ చేస్తాను సపరేట్గా, వాటిని మామూలు బట్టలతో వేయను. ఈ జాకెట్స్, స్వెటర్స్, స్వెట్ షర్ట్స్ ఉంటాయి కదా, ఇవన్నీ సపరేట్గా డెలికేట్ వాష్ అయితే చేస్తాను. మనం బట్టలు ఎప్పుడు ఇలా సపరేట్ చేసుకొని వాష్ చేసుకోవాలి నీట్గా, లేకపోతే పాడైపోతాయి. సో ఇంకా అలా కిచెన్లోకి అయితే వచ్చేసాను. ఇప్పుడు యమ్మీ చాక్లెట్ పాప్కార్న్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం మనం. ఇక్కడ ముందుగా ప్యాన్ తీసుకున్నాను, థిక్ బాటమ్ ఉన్న ప్యాన్ తీసుకోండి. అందులో కొంచెం గీ యాడ్ చేసి కార్న్ అయితే యాడ్ చేశాను. కార్న్ సీడ్స్ ఇవి రిలయన్స్ డిమార్ట్ ఎక్కడైనా దొరుకుతాయి. మీరు సాల్టెడ్ పాప్కార్న్ చేసుకోవాలంటే ఇక్కడ పాప్కార్న్తో పాటు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి. కొంచెం మసాలా అయితే మసాలా యాడ్ చేసుకోవాలి. ఇది నేను చాక్లెట్ పాప్కార్న్ కాబట్టి ప్లెయిన్గా చేస్తున్నాను. చూసారా, మీరు ఒక 2 minutes ఫ్రై చేశాక ఇలా పాప్ అవడం స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినప్పుడు మీరు లిడ్ క్లోజ్ చేసేసుకుంటే ఇలా పాప్కార్న్ రెడీ అయిపోతుంది. చూసారా ఎంత బాగా పాప్ అవుతున్నాయో కదా. మీరు నాది బాగా మాయిశ్చర్ ఫామ్ అయిపోయినట్టు అనిపించింది కాబట్టి పాప్కార్న్ మెత్తబడిపోకుండా కొంచెం గ్యాప్ అయితే ఇచ్చాను. ఇంకా కింద పాప్ అవుతున్నాయి చూడండి. ఇప్పుడైతే కొంచెం అలా కలిపేసి నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇంక ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేయకపోతే కిందవన్నీ మాడిపోతాయి మీకు. చూసారా చక్కగా పువ్వుల్లా ఉన్నాయి కదా పాప్కార్న్. సాల్టెడ్ పాప్కార్న్ కూడా నాకు చాలా ఇష్టం, నేను ఎప్పుడు ఒక బాక్స్లో రెడీగా ఉంచుకుంటాను. ఇంక ఇక్కడ సుమారుగా బెల్లం అయితే తీసుకున్నాను నేను. మీకు చెప్పాలంటే
సపోజ్ 3 కప్స్ పాప్ అయిపోయిన పాప్కార్న్ అనుకోండి, దానికి ఒక 1/2 కప్ బెల్లం అయితే తీసుకోండి. 1 స్పూన్ కోకో పౌడర్ అయితే సరిపోతుంది. నేను బెల్లం ఈసారి బాగా నలకలుగా ఉంది కాబట్టి కరగబెట్టి ఇలా అయితే స్ట్రెయిన్ చేసుకున్నాను. స్ట్రెయిన్ చేసుకొని ఇప్పుడు దీన్ని మీరు క్యారమలైజ్ చేసుకోవాలి. మీరు అలా బాగా మిక్స్ చేస్తూ ఉంటే బెల్లం ఈ కండిషన్లోకి వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మీరు అందులో 1 స్పూన్ కోకో పౌడర్ అయితే వేసుకోండి. ఈ చాక్లెట్ పాప్కార్న్ కానీ చాక్లెట్ మఖానా కానీ హెల్తీ ప్లస్ టేస్టీ కూడా పిల్లలకి. మనం బయటకు వెళ్ళినప్పుడు ఎప్పుడు చాక్లెట్ పాప్కార్న్ కావాలని పిల్లలు గొడవ చేస్తూ ఉంటారు కదా. మీరు చక్కగా ఇంట్లోనే హైజీన్గా మంచి రీజనబుల్ రేట్లోనే మనం ఇంట్లో అయితే చేసేసుకోవచ్చు. బయటివి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి కదా ఇలాంటివి. అది ఖర్చు గురించి కాదులేండి, హెల్త్ ఇంపార్టెంట్ మనకి. నాకు హైజీన్గా ఉండడం ఇంపార్టెంట్ ఖర్చు కన్నా. సో ఇప్పుడు బాగా కోకో పౌడర్ కూడా కలిసిపోయి క్యారమలైజ్ అయిపోయింది బెల్లం అంతా. ఈ టైంలో నేను మీకు ఒక బ్లూ కప్ చూపించాను కదా, ఆ కప్తో 3 కప్స్ పాప్కార్న్ అయితే యాడ్ చేసుకున్నాను. మీరు పాకం పట్టుకున్న దాన్ని బట్టి కొంచెం ఎక్కువ చేసి పెట్టుకొని కూడా పాప్కార్న్ కావాల్సిన వేసి కలుపుకోవచ్చు. మిగతా వాటిల్లో ఏదన్నా కొంచెం నెయ్యి వేసి మసాలా వేసేస్తే మసాలా పాప్కార్న్ అయిపోద్ది. నేను నా దగ్గర 1/2 పాప్కార్న్ మిగిలిపోతే అలానే చేశాను మసాలా పాప్కార్న్. ఇప్పుడు ఈ చాక్లెట్ మిక్స్ అంతా పాప్కార్న్కి పట్టే వరకు బాగా కలుపుకోండి. మా దగ్గర వెదర్ బాగా చిల్డ్ ఉంది కాబట్టి వెంటనే చల్లారిపోయినాయి ఇవి, కాబట్టి సపరేట్ అయిపోయాయి. మీ దగ్గర వెదర్ కనుక కొంచెం ఎంత చలిగా లేదు అనుకుంటే మీరు ఒక ప్లేట్కి నేను ఇక్కడ చూపించినట్టు చక్కగా గ్రీస్ చేసేసుకొని దాని మీద వేసేసుకుంటే కొంచెం ఆరిపోయిన తర్వాత మీరు అవన్నీ సపరేట్ చేసేసుకోవచ్చు. నేను ఈ గ్రీస్ చేసేలోపు ప్యాన్లోనే నా పాప్కార్న్ అయితే సపరేట్ అయిపోయాయి అండ్ టేస్ట్ అయితే అదిరిపోయింది. లాస్ట్లో మా పాప ఫీడ్బ్యాక్ కూడా వింటారు మీరు. ఇంక ఇదైతే చేసి పక్కన పెట్టేశాను అండ్ మా డిన్నర్ అయిపోయింది. కిచెన్ కూడా క్లీన్ అయిపోయింది. నెక్స్ట్ డేకి నా కిచెన్ రెడీ అయిపోయింది. సో అదంటే ఈరోజు వీడియో. నా మండే అయితే ఇలా గడిచింది. యాజ్ యూజువల్ నేను అనుకున్న క్లీనింగ్ చేశాను. అండ్ మీరు ఎవరన్నా బీట్రూట్ పరాటా ట్రై చేయకపోతే ఇప్పటి వరకు తప్పకుండా ట్రై చేయండి. చాలా హెల్తీ, మీ పిల్లలు బాగా తింటారు. అండ్ ఆ బీట్రూట్ చట్నీ రెసిపీ కూడా మన షార్ట్స్లో ఆల్రెడీ ఉంది. బీట్రూట్ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఏమ్మా ఎలా ఉంది బీట్రూట్ పరాటా? తన ఫేవరెట్. రాత్రి తనే డిసైడ్ చేసుకుంది. అందుకే నేను మీకు ముందు వీడియోలో చూసినట్టయితే బీట్రూట్ బయట పెట్టాను కదా, దానికోసమే. సో తప్పకుండా ట్రై చేయండి. అండ్ చాక్లెట్ పాప్కార్న్ అయితే ఇంకా నేను చెప్పక్కర్లేదు, పిల్లలు ఎంత లైక్ చేస్తారో. అది అసలు వేరే లెవెల్ అనే చెప్పాలి. ప్లస్ బెల్లంతో చేసుకుంటాం కాబట్టి హెల్దీ కూడా. మా పాప చాలా ఎగ్జైట్ అయిపోయి హ్యాపీ ఫీల్ అయిపోయింది. సో నీకు నచ్చుతుంది తల్లి మమ్మీ కుకింగ్? మమ్మీ కుకింగ్ అసలు వేరే లెవెల్, తగ్గేదేలే. ఓకే, థ్యాంక్ యూ తల్లి. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తుంటే ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలి. ఓకే, ప్లీజ్ కీప్ సపోర్టింగ్. ఈరోజు వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. ఈ వీక్ అంతా వీడియోస్ మిస్ అవ్వకండి. మొత్తం క్లీనింగ్ సిరీస్ కదా, మీకు చక్కగా నచ్చుతుంది, మంచి మోటివేషన్ కూడా వస్తుంది. సో నేను మిమ్మల్ని మళ్ళీ రేపు మరొక మంచి వ్లాగ్తో కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్, స్వీట్ డ్రీమ్స్, బాయ్.